ప్రియమైన దేవుని సంగమ, బైబిలు 66 పుస్తకాలు, ప్రారంభ గ్రంథమైనటువంటి ఆదికాండం ఆ అనే అక్షరముతోనే ప్రారంభమైనటువంటి గ్రంథం. పాత నిబంధనని వేద పండితులు 4 భాగాలుగా విభజించారు. ఒక భాగమేమో పంచగ్రంథాలని, రెండవ భాగము చరిత్ర గ్రంథాలు, మూడవ భాగము పద్య కావ్య సాహిత్య గ్రంథాలు, నాలుగవ భాగము ప్రవక్త గ్రంథాలని పాత నిబంధన గ్రంథం 39 పుస్తకాలను 4 భాగాలుగా విభజింపడం జరిగింది. ఆదిలో దేవుడు ఒక పట్టణాన్ని చూసి ఆ పట్టణం దేవుని దృష్టికి భయంకర స్థితిలో ఉన్నప్పుడు ముగ్గురిని చూసి రమ్మని, దాని పరిస్థితి దానికి దుర్గతి కలిగిందని, దాని విషయం మీరు ఆలోచించి వెళ్ళి రమ్మని చెప్పినప్పుడు విశ్వాసులకు తండ్రి అయినటువంటి మన పితరుడు అబ్రహాం వారికి ఏమిచ్చాడు? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఆతిథ్యం ఇచ్చాడు. వచ్చిన విషయం ఏమిటో తెలియజేయాలని అడిగినప్పుడు సొదొమ గారి విషయము దేవుని దృష్టికి చాలా ఘోరంగా దుర్గతికి ఉంది, దాని విషయంలో దేవుడు మమ్మల్ని పంపించినప్పుడు అక్కడ తన సహోదరుడు కుమారుడు లోతు జ్ఞాపకం వచ్చాడు అబ్రహాం గారికి. ఆ పట్టణంలో నుంచి లోతును రక్షించడానికి ప్రయత్నం చేశాడు. తన ప్రార్థన పూర్వకంగా దేవుని మొరపెట్టాడు. 100 మంది నీతిమంతులు వెతికాడు, దొరకలేదు. 50 మంది అన్నాడు, 50 దొరకలేదు. 40 అన్నాడు, 30 అన్నాడు, 20 అన్నాడు. లాస్ట్కి ఆ పట్టణంలో ఒకే ఒక కుటుంబము, లోతు కుటుంబం మాత్రము ఉంది. ఎందుకు నేను ముందు దాన్ని మీకు వివరిస్తున్నానంటే, ఇక్కడి నుంచి వస్తే ఇక్కడి నుంచి పోతే నేను చెప్పేటువంటి ప్రసంగము మీకు అర్థమవుతుందనే విషయాన్ని దీన్ని తీసుకొస్తున్నాను. దీన్ని క్లుప్తంగా కాకుండా అప్పుడు ఆ పట్టణాన్ని కాల్చలేటప్పుడు దేవుడు అబ్రాహాముని జ్ఞాపకం చేసుకొని, అబ్రాహాము సహోదరుడు యొక్క లోతు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని లోతు కుటుంబాన్ని రక్షించాలని, ఆ కుటుంబాన్ని వాళ్ళు రక్షించాలనే ప్రయత్నం చేసినప్పుడు ఆ పట్టణస్థులంతా లోతు కుటుంబం పైన దాడి చేశారు. అది మన అందరికీ తెలిసిన విషయం. ఒక షరతు పెట్టారు, ఎక్కడికి మీరు తిరిగి చూడకూడదు. ఎప్పటి వరకు? 1 గంట కళ్ళు మూసుకొని అంటే మీరు ఏం చేస్తారు? చాలాసేపు సూతం ఎట్లా ఉందో ఏమెట్లా అట్లా మెల్లగా తెస్తారు. లోతు కుటుంబానికి ఆజ్ఞ జారీ చేయబడింది. ఏమని? త్వరగా కానీ తడువు చేస్తున్నాడు లోతు. తొందరగా వెళ్ళాలని. అంత దూరం నా శాత కాదన్నాడు. సరే, అది కనబడేటువంటి కొండకని వెళ్ళండి, అక్కడి దాకా వెళ్ళండి. అక్కడి దాకా వెళ్ళేలాగా సూర్యుడు ఎర్రగా వచ్చాడు. అంటే రాత్రంతా వాళ్ళ ప్రయాణము సాగింది. గమ్యం చేరేలోగా అమ్మగారికి ఒక తలంపు వచ్చింది. దీని విషయంలో రకరకాల బోధ చేస్తూ ఉన్నారు. కానీ మనకి పరిశుద్ధాత్ముడు గ్రంథములో ఉన్నది ఉన్నట్లుగా మనం బోధించాలి. లోతు భార్య లోకములో ఉండేటువంటి ధనానికి ఆశించి, ఇంట్లో బంగారు వెండి వస్త్రాలకి ఆశించి తిరిగి చూసిందని కొందరు చెప్తారు. అక్కడ ఎందుకు తిరిగి చూసిందో మనకి ఆధారాలు ఏమి చూడండి. అక్కడ ఏమైనా చీరల కోసమో లేక బంగారం కోసమో ఏమైనా తిరిగి ఏమని 19వ అధ్యాయం ఆదికాండం 19వ అధ్యాయంలో వాళ్ళ వివరాలు ఉంటాయి. ఆమె వెనక్కి తిరిగి చూసిన వెంటనే ఏమైపోయింది? ఉప్ప బాగా పలకాలి. ఉప్ప
ఉప్పు స్తంభమా, ఉక్కు స్తంభమా? మీ సేవకుడు గట్టిగా చెప్పాలి. ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఇది చరిత్ర. అక్కడ జనసంచారము లేనటువంటి ప్రాంతం. అప్పుడు ఇద్దరు కుమార్తెలు దురాలోచన కలిగి ఇక్కడ ఒక్క పురుషుడు లేడని చెప్పి తండ్రిని మత్తు చేసి ద్రాక్షరసము తాపి తండ్రితోనే కలిసి ఇద్దరు కుమారులు పుట్టినట్లుగా ఇప్పుడు గ్రంథంలో చదివినటువంటి బైబిల్ పఠనంగా 19వ అధ్యాయము 35, 36 వచనాలు మనం చూసినప్పుడు లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఇద్దరు స్త్రీలు మాత్రం మిగిలారు. వాళ్ళు లోతు కుమార్తెలు. వారు తండ్రితోనే సైనించి ఒక్కొక్కరు సంతానం కలిగారు. ఆమెకు ఒక కొడుకు పుట్టాడు, చిన్న ఆమెకు కూడా ఒక కొడుకు పుట్టాడు. ఇది అక్రమం. ఇది దేవునికి క్రమమైనది కాదు, దేవునికి ఇష్టమైనది కాదు. కానీ దేవుని సంకల్పము, దేవుని ప్రణాళిక ఈ విధంగా జరగాలి. దాంట్లో నుంచి ఆ లోతు గర్భముల నుంచే 2 జనాంగాలు రావాలని దేవుని సంకల్పమై ఉంది. ఒక ఆమెకి పుట్టింది. ఆమె ఏమని పేరు పెట్టుకునింది? మోయాబు అని పేరు పెట్టుకునింది. అదొక జాతి, అదొక వంశంగా మారిపోయింది. ఇంకొక ఆమె పుట్టి ఆమె బెన్నమ్మి అని పేరు పెట్టుకునింది. దాని బెన్నమ్మ అంటే అమోనీయులని కూడా అంటారు. అంటే ఇక్కడ 2 జాతులు అయిపోయినాయి, అమోనీయులు, మోయాబు. ఈ మోయాబుల గురించి చెప్పడానికే ఆ మోయాబు యొక్క గత చరిత్ర ఎలా వచ్చింది, ఆ మోయాబు దేశం మా కోసికి ఎలా వచ్చిందంటే పెద్దలు చెప్తున్నారు. అంత చింత చెట్లు ఉన్నంట, బ్రిటిష్ రాణి అక్కడ నివసించేదంట. మా ఊరు దొరలు దొంగలంట. ఎంత చెప్పినా, ఎంత కఠినంగా శిక్ష చేసినా దొంగతనం మానలేదని చెప్పి మీకు జాగ్రత్త ఇస్తాను, మీరే దొరలు, మీరే ప్రతి దేవాలయంలో మీరే ముందు పూజ అని చెప్పినందుకు వాళ్ళు దొంగతనం మారారని, అందుకే దానికి కశ్యపురం అనే దాన్ని కోసిగి అని పేరు పెట్టారని చెప్తున్నారు. మరి ఈ గాజుల దీనికి ఎలా వచ్చిందో తెలియదు. గాజులకి ఎక్కువ వ్యాపారం చేస్తుండ్రు, మరి ఏమో నాకని తెలియదు. గాజు వ్యాపారమా? అట్లా ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు ఒక్కొక్క వంశం వాళ్ళైపోయారు. మోయాబులు ఒకరైపోయారు, అమోనీయులు ఒకరైపోయారు. కానీ ఆ 2 జాతులు, ఆ 2 వంశస్థులైనటువంటి వాళ్ళు దేవునికి వ్యతిరేకమైనటువంటి జాతి. అందుకే దేవుడు ఇశ్రాయేలు జనాంగముతో ఆ 2 జాతుల విషయంలో వాళ్ళు దేవుని చేత శపింపబడినటువంటి దేశాలు గనుక వారిని మనలో చేర్చుకోకూడదు, మనలో ఉండకూడదు, వాళ్ళని ధ్వంసం చేయాలి, నాశనం చేయాలనే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే వాళ్ళకి మనకి సాంప్రదాయాలు లేవు, వాళ్ళకి మనకు శత్రుత్వం అనే విషయాన్ని కూడా మనము గమనించాలి. ఇప్పుడు మోయాబు దేశంలో ఒక ఆమె వచ్చింది మన దేశానికి. మోయాబు దేశానికి ఇశ్రాయేలు దేశానికి శత్రుత్వం. ఆ జాతికి మన ఇశ్రాయేలు జాతికి పరస్పర బంధాలు లేవు. అందుకే చరిత్ర గ్రంథాలలో 3వ గ్రంథము బైబిల్లో మనం చూసినప్పుడు రూతు గ్రంథము. అందరూ రూతు గ్రంథాన్ని తీసిపెట్టుకోండి. ఈరోజు ప్రత్యేకంగా రూతు విషయాన్ని గురించి, రూతు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు ఇంత గొప్పగా వాడబడింది, ఎందుకు దేవుడు ఆమెను ఈ విధంగా మనకి రాపించాడు, ఎందుకు ఆమెను చూపిస్తున్నాడు, మన దేశస్రాలు కాదు, మన దేవుని నమ్మినమ్మ కాదు, మన జాతి కాదు, మన వంశం కాదు, ఎందుకు అంత ఘనంగా దేవుడు ఆమెను మనకు పరిచయం చేపిస్తున్నాడు అనే విషయాన్ని మనము గమనించాలి. మోయాబు దేశం. మోయాబు ఎక్కడుందో ఒకసారి చూడండి. పటములో మీరు మ్యాప్లో చూసినట్లయితే వెనుక బైబిల్ వెనుక కొన్ని పటాలు ఉంటాయి చూడండి.